రుణమాఫీ చేయలేదు. నేను మొదటి నుంచి చెప్పేది కదే, 10 సంవత్సరాలుగా చేయని కేసీఆర్ చివరిలోగా రుణమాఫీ చేసుకొని వచ్చిండు. ప్రజలకు న్యాయం చేయాలని చేసుకొని వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఆడిన మాటలకు ఉండాలి కదా. కేసీఆర్ ఎక్కడన్నా అడ్జేస్తా ఇచ్చేస్తా అని ఎక్కువ ఆశలు కల్పించలేదు. ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీర్చడానికి ముందర చేశాడు తప్ప ప్రజల్ని మభ్యపెట్టే పని అయితే చేయలేదు. రేవంత్ రెడ్డి లెక్కైతే అస్సలు చేయలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేడు. రైతులకు హామీ ఇచ్చినట్టుగా రూపాయలు 2 లక్షల రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమవుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఆగస్టు 15కు కూడా రుణమాఫీ చేయలేడన్నారు. ఏదైనా పని చేయాలంటే కాస్త అనుభవం ఉండాలని సూచించారు. సర్కారులో గుట్టలుగా కట్టలుగా ఉండవని ఆర్థిక పరిస్థితులను మేనేజ్ చేసుకోవడంపైనే పనితనం ఆధారపడి ఉంటుందన్నారు. రుణమాఫీ చేయాలంటూ రూపాయలు 39,000 కోట్లు కావాలని అవన్నీ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కదా. కేసీఆర్ చెప్పిన మాటల పరంగా చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేడు. ఆయన 4 నెలలుగా చేస్తా అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి దొంగ మాటలు లంగ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాష్ట్రంలో రుణమాఫీ చేయాలంటే 39,000 కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్ర రుణమాఫీ అవుతుంది, లేకుంటే కాదు. అన్ని వేల కోట్ల రూపాయలు వీనికి ఏ బ్యాంక్ ఇస్తుంది? ఈయన ఎక్కడి నుంచి పోయి తీసుకొస్తాడు? రాష్ట్రాన్ని నడపడానికి చేతన కాకుండా నా మీద దుమ్మేసుకొని తిరుగుతున్నా కానీ రాష్ట్ర బడ్జెట్ని పట్టించుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి మరుసటి రోజు రాజీనామా చేసి వెళ్ళకుంటే చూడు అన్నట్టుగా ఆయన స్టేట్ సభ ఇచ్చడం జరిగింది. మరి దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలి కదా. అయితే ఇక్కడ రుణమాఫీ తీసుకొచ్చిన రైతాంగం వారికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అర్థం కావాల్సింది ఏంటి? ఆగస్టు 15 అయినా సరే 2 సంవత్సరాలైనా సరే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేడు. ఆయనకు చేతను కాదు. ఏమైనా పని చేయాలంటే మినిమం అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా దానిపైన విశ్లేషణ చేసుకోవడానికి కొందరు నాయకులను నియమించాలి. ఈయనకు అది రాదు. నన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాడు. నేను ఇతనికి గట్టి కౌంటర్ ఇవ్వకుంటే కేసీఆర్ అంటే ఏందో చూపెడతానట్టుగా మాట్లాడాడు.